వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఈరోజు నేను ఎక్కడున్నా గెస్ట్ చేయగలరా? ఈరోజు నేను సురుచి ఫుడ్ స్టాల్స్లో ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటి ఫేమస్ అనుకుంటున్నారా? స్వీట్స్ అండి. రాజమండ్రిలో ది బెస్ట్ స్వీట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఫస్ట్ మనకి మెమరీలో వచ్చేది సురుచి ఫుడ్స్ మాత్రమే. ఎందుకు అంటే క్వాలిటీ విషయంలో కానీ లేదంటే ది బెస్ట్ ప్రైస్ విషయంలో కానీ ది బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏ ఐటమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అకేషన్స్లో స్వీట్స్తో మనం ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి స్వీట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఏ స్వీట్స్ అవైలబిలిటీ ఉంటే అన్నీ చూసేద్దాం. దాన్ని చూద్దాం మరి. ఈరోజు మనం సురుచి ఫుడ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం రెస్టారెంట్ అనమాట. నార్మల్గా రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ కాకుండా కొత్త రకాల ఐటమ్స్ అంటే అదర్ కంట్రీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అంట. ఆ ఐటమ్స్ ఏంటి స్పెషల్ ఇక్కడ అన్నీ తెలుసుకుందామా? సార్ చెప్తాను మనకి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. మీ పేరు? వినిల్ మ్యామ్. ఓకే సార్, వినిల్ గారు ఇక్కడ ఏంటి స్పెషల్? అంటే మనకి ఇక్కడ ఇటాలియన్ డిషెస్ అండ్ జాపనీస్ డిషెస్ ఎక్కువ ఉంటాయి మ్యామ్. అండ్ రెగ్యులర్గా మనం బయట ఉండేది కాకుండా సంథింగ్ స్పెషల్ పెట్టాలని చెప్పేసి థాట్లో పెట్టారు మ్యామ్. జపనీస్ డిషెస్ అంటే ఓన్లీ మెయిన్ కోర్స్ ఏనా? మెయిన్ కోర్స్ కాదు, అంటే స్టార్టర్స్ ఉంటాయి, నూడిల్స్ ఉంటాయి, రైస్ ఉంటుంది, సూషీ స్పెసిఫిక్గా సూషీ ఉంటుంది మ్యామ్. ఓకే. ట్రై చేయడానికి ఇన్ కేసు కాలేజ్ వాళ్ళు వచ్చినా ఏం వచ్చినా మనకి హాట్ కాఫీస్ కానీ కోల్డ్ కాఫీస్ కానీ సంథింగ్ ఐస్ టీస్ జెలాటోస్ ఉంటాయి మ్యామ్. ఓన్ మేకింగ్ జెలాటోస్, పేస్ట్రీస్ అన్ని. ఓకే, అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో జపనీస్ సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? ఒక నార్మల్ మెయిన్ కోర్స్ లో అవన్నీ అంటే జపనీస్ లో స్టార్టర్ ఒక టైపు అండ్ నూడిల్స్ అండ్ రైస్ టైప్ లో ఉంటాయి మ్యామ్. ఓకే. నార్మల్ గా అయితే మన ఇండియన్స్ అందులోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదర్ కంట్రీ ఫుడ్స్ తినడానికి చాలా భయపడుతూ ఉంటారు. అవును మ్యామ్, అది ప్రాబ్లం ఏం లేదు మ్యామ్. టేస్ట్ అంటే కస్టమైజ్ చేసి చేస్తాము. అంటే స్పైసీ కావాలని స్పైసీగా అండ్ యాస్టీస్ ఎలా వస్తుంది మనకి జాపనీస్ స్టైల్లో ట్రై చేద్దాం అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు మ్యామ్. సో మీరు ఏం చేస్తున్నారంటే జాపనీస్ ని కొంచెం మన ఆంధ్ర వాళ్ళకి ఇష్టపడేటట్టు చేస్తున్నారు అనమాట. కొంచెం ఇంప్రమైజ్ చేసి అనమాట. ఇన్ కేస్ మనకి జపనీస్ స్టైల్లోనే టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి యాస్టీస్ ఎలా వస్తుందో అలా సర్వ్ చేస్తాం మేము. ఓకే. ఇన్ని రకాల అంటే మీరు ఇన్ని అవుటర్ కంట్రీస్ సర్వ్ చేస్తున్నారంటే ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తున్నారంటే తప్పకుండా మీ చెఫ్ హ్యాండ్స్ ఆఫ్ అండి. వేరే కంట్రీ నుంచి తెచ్చారే అండి? అవును మ్యామ్, అదర్ కంట్రీస్ వచ్చేస్తారు. ట్రైనర్ మ్యామ్, అది ఫుల్ ట్రైనర్ వస్తారు అండ్ ఫుడ్ టేస్ట్ మొత్తం అన్ని ప్రాపర్గా ఉండేలా చూసుకుని బయటకి ఇస్తారు మ్యామ్. ఓకే. ఇక్కడ పేస్ట్రీస్ చూస్తుంటే చాలా అందంగా డెకరేటివ్ గా ఉన్నాయి. మినీ ప్రీమియం కేక్స్ ఉంటాయి మ్యామ్, రెగ్యులర్ కేక్స్ కూడా ఉండవు మన దగ్గర. చీజ్ కేక్, లోటస్ బిస్కప్ చీజ్ కేక్ ఉందంటే మనకి ప్రీమియం, అది టేస్ట్ హెల్దీ కూడా మ్యామ్ మనకి. ఓకే ఫైన్. మాకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా పేరు చెప్పి? ఆఫ్ కోర్స్ మ్యామ్. ఇది ఫెరర్ వచ్చారు మ్యామ్, ఇది చాక్లెట్ వస్తుంది. గణేష్ కప్ అంటే మనకి ప్యూర్ చాక్లెట్ వాడతాం మేము. అండ్ లోటస్ బిస్కప్ అనేది కూడా మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు మ్యామ్. లోటస్ బిస్కప్ ప్రీమియం అండ్ ఇంపోర్ట్ చేసుకుంటాం మేము దాన్ని. అండ్ బిల్జియం అనేది ఫుల్ అంటే కిడ్స్ సంథింగ్ ఇష్టపడతారు కదా, బిల్జియం తీసుకోవచ్చు. ట్రస్లు ఇచ్చేసి అంటే మనకి మిల్క్ టైప్ ఫ్లేవర్ వస్తుంది మేము. అది ఓకే. దేంతో తయారు చేస్తారు? దానికి మనం క్రీమ్ వాడతాం. క్రీమ్ వాడతారు? మిల్కీ క్రీమ్. ఓకే. ఇదేంటి సార్? ఇది బ్లూబెర్రీ మ్యామ్. బ్లూబెర్రీ చీజ్ కేక్ ఫ్లేవర్ వచ్చి బ్లూబెర్రీ వస్తుంది. అండ్ ఇదేంటి మనకి క్రస్ట్ రిలేట్ మ్యామ్. అందులో 3 ఫ్లేవర్స్ వస్తాయి మ్యామ్. టేస్ట్ చేసేటప్పుడు బ్లూబెర్రీ వస్తుంది, బ్లాక్ కరెంట్ వస్తుంది అండ్ స్ట్రాబెర్రీ కూడా వస్తుంది మ్యామ్. మిల్కీ కేక్. సో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాడుతున్నారు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి. చిలాక్స్ అనేది మనకి ఒరిజినల్ మ్యామ్. అది ఫ్యాట్ తక్కువ ఉంటుంది, మిల్క్ కంటెంట్ ఎక్కువ మ్యామ్ మనకి. ఓకే. ఇది టేస్ట్ కూడా కొంచెం తెలుస్తుంది అంటే బయట తినేటప్పటికి క్రీమీగా ఉంటుంది. ఇది అంటే మనకి మిల్క్ కంటెంట్ వస్తుంది మేము ఎక్కువగా. సో డిఫరెంట్ స్టైల్ అంటే ఓన్ మేకింగ్ కూడా మేము. ఓకే. ఓన్ మేకింగ్ కూడా. ఓకే ఫైన్. చాలా రకాలు ఉన్నట్టున్నాయి. దగ్గర 12-15 ఐటమ్స్ వరకు. ఓకే. స్పెషల్ గా మళ్ళీ ఏదైనా స్పెషల్ గా అంటే లోటస్ బిస్కట్ కస్టమైజ్ అంటే ఉండదు మ్యామ్. అంటే మనకి వీక్లీ ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తూ ఉంటారు మ్యామ్ మనకి. ఓకే. వీక్లీ ఒక ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటారు మ్యామ్ కొత్తగా. కొత్తగా అంటే ప్రయోగాలు ఏం లేదు.
అన్ని ప్రాపర్ గా ఉంటాయి. అర్థమైంది. అంటే కొత్తగా అంటే టేస్ట్ చేయాలనుకుంటారు కదా, ఇన్ కేసు వీక్లీ ఒక ఐటమ్ తింటూ ఉంటాం న్యూ ఫ్లేవర్ కింద. సో ఎప్పుడు అలాగే ఉండిపోకుండా కొత్తవన్నీ కూడా మనం యాడ్ అంటే రెగ్యులర్ గా ఇష్టపడి ఉంచేసి ఇంకా దానికి ఇంప్రూవ్ చేసుకోగలం కాబట్టి మేము కొత్త ఫ్లేవర్స్ అనేది దింపుతూ ఉంటాం రెగ్యులర్ గా ఉండకుండా. ఇందాక మాకు రైస్ ఐటమ్స్ అన్నారు కదా, మాకంటే నార్మల్ గా ఆంధ్రప్రదేశ్ ఒక థాట్ లో వెళ్ళాము అంటే వెజిటేరియన్స్ కి వచ్చేసరికి మనకి జాపనీస్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అంటే బెస్ట్ మేము. అది మా ఫాస్ట్ మూవింగ్ బెస్ట్. స్టిక్కీ రైస్ వస్తుంది, స్టిక్కీ రైస్ వస్తుంది జాపనీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం రైస్ కూడా. ఓకే, అన్ని ఇంపోర్టెడ్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తారు అన్నమాట. అన్ని ఇక్కడ ఓన్ గా ప్రిపేర్ చేస్తాం. సో ఎక్కువ కస్టమర్ ప్రిఫర్ చేసి కూడా ఆ రైస్ అయిన ఉంటారా? ఎక్కువగా ప్రిఫర్ చేసేదంటే జాపనీస్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండ్ మిక్స్ కార్న్ రైస్ ఉంటుంది. మిక్స్ కార్న్ అంటే డిఫరెంట్ రైస్ వస్తుంది మ్యామ్, అండ్ స్టిక్కీ రైస్ బాగుంటుంది మ్యామ్. రైస్ అది డిఫరెంట్ రైస్ అంటే మీరు అంటుంది కొంచెం రైస్ విడివిడిగా సర్వ్ చేస్తారా? సర్వ్ చేస్తాం. అంతేనా? అంతే. ఓకే. అండ్ మేము విన్నది ఏంటంటే ఇక్కడ వెజిటేరియన్స్ ది బెస్ట్ అంటున్నారు. ప్యూర్ వెజ్ మ్యామ్. ఇది అసలు ఎగ్ అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు మ్యామ్, ప్యూర్ వస్తుంది. ఇన్ని డిషెస్ తయారు చేస్తాను కొంచెం ఎగ్ కూడా యూస్ చేయాలి. చిన్నది కూడా యూస్ చేయం. ఓకే ఫైన్. సో మనకి రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, కస్టమైజ్డ్ అనుకుంటా కదా? అంటే వచ్చిన వాళ్ళకి పీస్ఫుల్ గా తినాలని థాట్ ఉంటది కదా. అంటే ఎక్కడికైనా వెళ్ళామంటే కూర్చుని ప్రశాంతంగా తినాలి అన్న థాట్ మీద వస్తుంటే కూర్చుని ప్రశాంతంగా తినేసి బిల్ పే చేసి సాటిస్ఫైడ్ వెళ్ళొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ రేట్స్ కూడా చాలా బాగున్నాయండి, తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఏంటంటే మనం ఫ్రెండ్స్తో కానీ లేదంటే కాలేజ్ మేట్స్తో వస్తూ ఉంటాం కదా, అప్పుడు మనం చిన్న చిన్న పార్టీస్ అండ్ మోర్ మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ట్రై చేస్తూ ఉంటాం. బట్ క్లమ్సీగా మరీ హెవీగా ఎక్కువ డిస్టర్బ్ చేశారనుకోండి ఎవరైనా, మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం పిలిచే వరకు ఎవరు కూడా మన దగ్గర రారు. చక్కగా మనం కబుర్లు చెప్పుకుంటూ కొత్త ఐటమ్స్ మనం టేస్ట్ చేస్తూ, అండ్ ఇక్కడ సెంట్రల్ ఏసీ అనుకుంటా చాలా చల్లగా కూడా ఉంది. అండ్ ఈ టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. ఎప్పుడు కూడా ఇలాగే కస్టమైజ్ చేసి ఉంటుందంట. గేమ్స్ కూడా ఉంటాయి మనకి. ఇన్ కేసు మనకి బోర్ కొడుతుంది, ఐటమ్ వచ్చిన లేట్ అవుతుంది కాబట్టి మనం గేమ్స్ కూడా ఆడుకుంటా గేమ్స్ కూడా ప్రిపేర్ చేశారు. ఎన్ని రకాల గేమ్స్ ఉంటాయండి ఇక్కడ? 5-3 గేమ్స్ ఉన్నాయి మేము. 5-3 గేమ్స్ ఏం మాకు ఒకసారి చూపిస్తారా? అంటే బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి ఈజీ. ఓకే. అండ్ ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు టైం స్పెండ్ చేయాలి కదా. అవును. ఓకే, చూసారు కదా, నేను యాక్చువల్గా మర్చిపోయాను. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను వీటిని, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. కేపీలో బోర్ కొట్టకుండా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి తినడానికి గేమ్స్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, చాలా బాగున్నాయి. మొత్తం దగ్గర 6 ఉన్నాయి కదా, 6 నుంచి 5. సో మీరు మాట్లాడుకొని మాటలు కరువు అయిపోయాయి అనుకోండి, చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు మన ఫ్రెండ్స్తోని. గ్రూప్తో వచ్చారనుకోండి చిల్ అవ్వచ్చు, నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ మిగతా పార్టిసిపెంట్స్ నేను చెప్పాను కానీ ఇక్కడ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే గ్రీనెస్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. మొత్తం సురుచి ఫుడ్స్ అంతా కూడా గ్రీనెస్ ప్రిఫర్ చేస్తున్నారు. మొత్తం మనం నేచర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ డెకరేషన్ చూసారు కదా, మన చుట్టూ కూడా మనకి మొత్తం ప్లాంట్స్ నిజంగా చాలా బాగున్నాయి అండ్ అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట, అది సార్ అడిగి తెలుసుకుందామా? సో ఓన్లీ జపనీస్ కాకుండా ఇంకా వేరే ఇండియన్ ఉంది, ఇటాలియన్ ఉంది. ఇటాలియన్ సూప్స్ కానీ ఇటాలియన్ సిజ్లర్స్ ఉంటాయి మ్యామ్. ఓకే, డిఫరెంట్ కర్రీస్ ట్రై చేయాలని చాలా మంది అనుకుంటారు. అంటే నార్మల్గా అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ ట్రై చేయాలని అనుకుంటారు, బట్ ఇక్కడే ఉండి ట్రై చేయడం అంటే నిజంగానే గ్రేట్. ఓకే, మన దగ్గర జపనీస్ ఉంది, ఇటాలియన్ ఉంది, అంటే ఇండియన్ స్టైల్లో కూడా ఉంది మ్యామ్. అంటే రైస్ ఐటమ్ ప్రిపేర్ చేస్తాం, నూడిల్స్ ప్రిపేర్ చేస్తాం మ్యామ్, స్టార్టర్స్ కూడా ఉన్నాయి మ్యామ్. అంటే మొత్తం ఇటాలియన్ తినాలంటే అవ్వదు కదా. అంటే ప్రతి కస్టమర్ ప్రతిదీ టేస్ట్ చేయాలన్న థాట్ మ్యామ్. అది ఇండియన్ ఉంటుంది మ్యామ్, అండ్ ఇటాలియన్ జాపనీస్ కూడా యాడ్ చేసి పెట్టాం. సో మన ఆంధ్రప్రదేశ్ జనాలు తినేటట్టు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ రెగ్యులర్ ఐటమ్స్ పెడుతున్నాం మ్యామ్. ఇంకా ప్లానింగ్ ఉంది, అంటే తందూరి టైప్ వస్తుంది మ్యామ్. ఇంకా యాడ్ చేస్తున్నారు మ్యామ్. వెజిటేరియన్ ప్యూర్ వెజ్ లోనే మ్యామ్, తందూరి టైప్. ఓకే, సో మీరు ఇన్ని రకాల పేస్ట్రీస్ చెప్పారు మాకు, దీంట్లో కూడా ఎగ్ యూస్ చేయం మ్యామ్. ఎన్ని రకాల కాఫీస్ ఉంటాయంటారు? కాఫీస్ మనకి ఒక 60 ఉంటాయి మ్యామ్. అంటే ఐస్ టీస్, ఆల్ కాఫీ, కోల్డ్ కాఫీ, జ్యూసెస్ అన్ని కలిపి ఒక 60 ఉంటాయి మ్యామ్. జ్యూసెస్ కూడా ఇక్కడ అవైలబుల్. మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్,
ఫ్రాపేస్, మొత్తం అంతా ఆల్ ఇన్ వన్, ఒక్కటి కూడా వదలలేదు, ఏ సెక్షన్ వదలలేదు మాకు. సో ఇక్కడ అయితే నార్మల్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి అండ్ పేస్ట్రీస్ దొరుకుతున్నాయి అండ్ అదర్ కంట్రీస్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి, సూప్స్ ఇవన్నీ కామన్ అనుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రెగ్యులర్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే నార్మల్గా వెస్ట్రన్ కల్చర్ అవన్నీ ఫాలో అవ్వకుండా ఆ ఫుడ్ మాత్రమే ఇక్కడ ఉండకుండా నార్మల్గా రెగ్యులర్గా అందరూ తినే ఐటమ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయంట. అండ్ ఐస్ క్రీమ్స్ అయితే కస్టమైజ్డ్ అంట, అంటే వీళ్ళే ప్రత్యేకంగా తయారు చేస్తారంట. అంటే 15 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా ఒక 200 ఆ లోపే ఉన్నాయన్నమాట. జనరేషన్ కొత్తదనాన్ని ఎంత కోరుకుంటున్నారో ప్రెసెంట్ ఫాస్ట్ ఫుడ్ కూడా అంత సేల్ అవుతుంది అనమాట. ఎక్కువగా మన యూత్ అంటే మామూలు యూత్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది పిజ్జాస్, బర్గర్స్ అవన్నీ కదా. సో ఇక్కడ అవి కూడా అవైలబిలిటీ ఉంటాయంట. ఉన్నాయి మ్యామ్, ఎందుకు లేవు మ్యామ్, మనకి పిజ్జా ఉంది మ్యామ్. పిజ్జా కూడా ఓన్ బేస్ మ్యామ్ మనకి. అంటే బయట అంటే రెగ్యులర్గా వచ్చేస్తుంది మ్యామ్, అంటే నార్మల్ గా ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బయట మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారు. ఓన్ గా ప్రిపేర్ ఉంటుంది మ్యామ్, ఒక 3 days అలాగా ప్రూఫింగ్ ఉంటాయి. సో ఓన్లీ వెజిటేరియన్ అంటున్నారు కాబట్టి ఎన్ని రకాల పిజ్జాస్ అవైలబిలిటీ ఉంటాయి? మనకు ఒక 8 పిజ్జాలు ఉన్నాయి మ్యామ్ మనకి. అంటే మనకి సుప్రీం ఉంటుంది మ్యామ్. సుప్రీం అంటే ఇన్ కేసు మష్రూమ్, పన్నీర్, వెజిటేబుల్ అండ్ ప్లెయిన్ ఇస్తాం మ్యామ్, చీజ్ అండ్ ఆస్పారగస్, వెజిటేబుల్ అంటే ఫార్మస్, సిస్మి ఫార్మస్, స్పెషల్ పిజ్జా ఉంది మ్యామ్, కల్జోన్ అంటాం మ్యామ్. ఫోల్డింగ్ పిజ్జా వస్తుంది, అది డిఫరెంట్ వస్తుంది మ్యామ్. మళ్ళీ ఓకే, స్పెషల్ పిజ్జా కస్టమైజ్ చేసుకున్నారా? కస్టమైజ్ మ్యామ్, మళ్ళీ అది షెఫ్ స్పెషల్ చేస్తారు మ్యామ్. ఫోల్డింగ్ వస్తుంది మ్యామ్. అంటే పిజ్జా మనకి రెగ్యులర్ గా టాపింగ్ అన్ని కనిపించిపోతాయి మ్యామ్, అన్నీ ఉంటాయి. కానీ షెఫ్ పిజ్జా వచ్చేటప్పటికి కల్జోన్ పిజ్జా మ్యామ్, అది ఫోల్డింగ్ వస్తుంది, లోపల టాపింగ్ తెలియదు కానీ టేస్ట్ చూసేటప్పటికి డిఫరెంట్ ఉంటుంది మ్యామ్ అది. ఓకే, సురుచి ఫుడ్ లో అండ్ సురుచి ఫుడ్ లో ఎక్కడ దొరకని పిజ్జా కూడా ఇక్కడ దొరుకుతుందంట, ఇక్కడ మాత్రమే దొరుకుతుందంట. తప్పకుండా విజిట్ చేయండి, వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఓన్లీ పిజ్జాస్ అయినా బర్గర్స్ కూడా అవైలబిలిటీ? బర్గర్స్ ఉన్నాయి మ్యామ్, బర్గర్స్ ఆఫ్ 5 ఫ్లేవర్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే, వెజిటేరియన్ అంటే పన్నీర్, అంటే మనకి కొరియన్ చెప్పాను కదా, కొరియన్ షిటాకే బర్గర్ మ్యామ్. అది ఇంపార్టెంట్ మ్యామ్. మళ్ళీ బ్లాక్ మష్రూమ్ వస్తుంది, అది మనకు మష్రూమ్ రెగ్యులర్ మష్రూమ్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నిజంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటి వరకు చూసారు కదండి, రెస్టారెంట్లో దొరకని వస్తువు అంటూ ఏం లేదు, అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ నాకు నిజంగా పర్సనల్గా నిజంగా చాలా బాగా నచ్చింది అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఫ్రెండ్స్తో వచ్చినట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తక్కువ ప్రైస్లో, అంటే ఒక 1000 రూపీస్లో ప్రైస్లో మనం ఎంజాయ్ చేయాలని కూడా అనుకుంటూ ఉంటాం. అంటే కాలేజ్ వాళ్ళతో వచ్చిన, అంటే కాలేజ్ స్టూడెంట్స్తో కానీ కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడడం, తక్కువ ప్రైస్లో అయిపోవాలి, బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాం. సో అలాంటి థాట్స్ ఉన్నప్పుడు ఇక్కడ తప్పకుండా ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొత్త కొత్త ఐటమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, అన్నీ కూడా ట్రై చేయండి. అందులోని పిజ్జా అంట, కొత్త రకం పిజ్జా అంట, అండ్ ఇక్కడ చెఫ్ పిజ్జా అంట, నిజంగా చాలా బాగుంది. ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధువిత.